హలో అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చూసారు కదా, ఈ ఆలుతో అయితే నేను ఆలు క్రిస్పీ రెసిపీ ఒక స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తాను. సో పిల్లలకి రైనీ సీజన్లో ఇంటికి వచ్చేసరికి ఇలా స్నాక్స్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఈజీగా సింపుల్గా ఒక 15 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఆలూని మొత్తం పీల్ చేసేస్తున్నాను అనమాట. సో అన్ని ఆలూస్ ఇట్లా పీల్ చేసి పెట్టేసుకోవాలి. సో దాని తర్వాత మనం కొబ్బరి తురుమేది ఉంటుంది కదా, చిన్నది కాకుండా కొంచెం పెద్దది ఉంటుంది కదా, కిందికి నేను తురుముతున్నాను చూడండి. సో దానికైతే మనం ఈ ఆలూస్ అన్ని తురుముకోవాలి. సో చూసారు కదా, ఇలా అయితే తురిమి పెట్టుకోవాలి. సో నేనైతే మొత్తం ఆలూస్ అన్నీ తీసుకొని ఇలా అయితే తురిమేసి పెట్టేసుకున్నాను. సో ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం ఇట్లా పిండేస్తే వెళ్ళిపోతుంది. తర్వాత ఆయిల్లో అయితే మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఒకటైతే వేసి చూసాను ఆయిల్ కాగిందో లేదా అని. ఇప్పుడైతే నేను అన్ని ఆలూస్ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నా. పిల్లలు చాలా ఇష్టం, చిప్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. సో అలానే చిప్స్ లాగానే సేమ్ అనమాట. సో ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో నేనైతే డీప్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం ఇవి బ్రౌనిష్గా చేసిన మా పిల్లలకి ఇష్టం అని చెప్పి చాలా క్రంచీగా వచ్చినాయి. సో ఇలా అయితే నేను అన్ని ఆలు అంతా క్రిస్పీగా డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను బాండీలో పల్లీలు అయితే వేసిన. ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలకి వచ్చేసరికి ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదా, దీంట్లోనే నేను పల్లీలు యాడ్ చేసిన అండ్ ఇక్కడ కరివేపాకు యాడ్ చేసిన. సేమ్ మిక్చర్ లాగానే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం కారం పొడి అండ్ కొంచెం సాల్ట్ చల్లేసుకుంటున్నా. సో ధనియాల పొడి కూడా చల్లొచ్చు, బట్ నేను చల్లలేదు. సో ఇలా క్రిస్పీగా ఉంటే మనం రసంతో పాటు కానీ అండ్ సాంబార్తో పాటు కానీ సైడ్ డిష్గా కూడా తినొచ్చు. అండ్ పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఐటమ్గా కూడా చేసి పెట్టొచ్చు. ఈజీగా ఒక 15 మినిట్స్లో అవుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బికాస్ పిల్లలకి చిప్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో చిప్స్ టేస్టే ఉంటుంది అండ్ చాలా క్రంచీగా ఉంటాయి మిక్చర్ లాగా. సో చూసారు కదా, ఇలా అయితే సింపుల్గా రెసిపీని మీ పిల్లలకైతే చేసి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై ఆల్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.